వర్గాల్లో కొత్త విషయం వినిపిస్తోంది. వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారా? చంద్రబాబు స్కెచ్ ప్రకారమే ఆయన ఇప్పుడు నడుచుకుంటున్నారా? చంద్రబాబు కోటరీ తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారమే సిబిఐకి వాగ్మూలాలు ఇస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. మొన్నటి దాకా అవినాష్ పాత్ర గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చిన వివేక కూతురు సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆరోపణలన్నీ డైరెక్ట్ గా జగన్ మీదనే చేస్తున్నారు. ఈ భారీ సాయానికి ప్రతిఫలంగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి తక్షణ ప్రయోజనం కొంత, తెలుగుదేశం అధికారంలోకి వస్తే అప్పుడు మరింతగా దక్కేలా ఒప్పందం కుదిరినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రజల్లో పుడుతున్న అనుమానాలు నిజమే అనిపించే విధంగా ఉన్నాయి. విజయమ్మ మీద వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన కారకుడని, ఆయనకు ఇష్టం లేకపోయినా పోటీ చేయించడానికి అప్పట్లో స్థానికంగా బాగా వినిపించింది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ ఆకాశరామన్న కరపత్రాలు ప్రచురించి ఆయన బద్నాం చేయడానికి నర్రెడ్డి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వినిపించాయి. అయితే వివేకానందరెడ్డిని తన ప్రయోజనాలకు వాడుకోదలుచుకుంటున్న తీరు చూసి వివేక దూరం పెట్టారని, ఆయన మరణం తర్వాత తిరిగి అదే స్కెచ్ వేస్తే జగన్ పొసగనివ్వలేదని స్థానికులు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే తను ఆశించే ప్రయోజనాలను చంద్రబాబు ద్వారా నెరవేర్చుకోవడానికి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్త ఎత్తులు వేస్తుండవచ్చుననే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ హత్య ఎపిసోడ్ వైఎస్ కుటుంబ వ్యవహారంలా కనిపించడం లేదు. తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ వ్యవహారంలాగా కనిపిస్తోంది. నర్రెడ్డి చిన్న విమర్శ చేస్తే చాలు దానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు ఎగబడి ముందుకొచ్చేస్తున్నారు. నర్రెడ్డి మీద సజ్జల రామకృష్ణారెడ్డి చిన్న విమర్శ చేస్తే చాలు మొత్తం తెలుగుదేశం పార్టీ గణాలన్నీ కూడా ఎడాపెడా చెలరేగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ యావత్తు ఇప్పుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వెన్నంటి నిలిచి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయడానికే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇంతగా భజన వేసుకోవడం గమనిస్తే ఎవరికైనా సరే నర్రెడ్డికి చంద్రబాబుతో ఏదో డీల్ కుదిరినట్టే ఉందని, అందుకే ఇంతలా పార్టీ మొత్తం మోస్తున్నారని అర్థమవుతుంది. నర్రెడ్డి చెప్పిన మాటలో మరో విషయం గమనించాల్సి ఉంది. వివేక హత్య ద్వారా ఏర్పడిన సానుభూతిని జగన్ తాను ముఖ్యమంత్రి కావడానికి వాడుకున్నారని ఆయన అన్నారు. పులివెందులలో విజయమ్మ మీద పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు వివేక. ఆయన హత్యకు గురైతే ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతి పుడుతుంది. కానీ మహా అయితే అది పులివెందుల నియోజకవర్గం పరిసర ప్రాంతాలకు పరిమితమవుతుంది. వివేక హత్య వలన పుట్టే సానుభూతి అనేది రాష్ట్రమంతా జగన్ కు ఓట్లు వేయించింది అన్నట్టుగా నర్రెడ్డి చెప్తున్న మాటలు పెద్ద కామెడీ. ఆ ఒక్క మాట చూస్తేనే ఆయన పనిగట్టుకుని విష ప్రచారానికి పూనుకుంటున్నట్టుగా అర్థమైపోతుంది. అదే సమయంలో ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు, ఏకంగా జగన్ మీదనే నెడుతున్న ఆరోపణలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతిష్టను దిగజార్చేలా యావత్ తెలుగుదేశం శ్రేణులు పూనుకొని ప్రచారం చేస్తుండడం గమనిస్తే డీల్ కుదిరిందనే ఎవరికైనా అనిపిస్తుంది.